2010 మోడల్ మనం ఇప్పుడు వీడియో చూపించేది. 2010లో సీట్ కవరే ఏసీ ఉంది. చూసారు కదా, పగుళ్ళు పగుళ్ళు వచ్చి. చెప్తా దీని హిస్టరీ అంతా చెప్తా. ఏసీ కానీ రన్నింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తున్నా. స్టార్ట్ అయితే అయిపోయింది, ఎలాంటి సౌండ్ కూడా లేదు మనకి. ఏసీ పర్ఫెక్ట్గా ఉంది, రన్నింగ్ కానీ సస్పెన్షన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్. ఎలాంటి సెన్సర్ లైట్లు లేవు. హ్యాండ్ బ్రేక్ ఒకటి, ఫ్యూయల్ ఒకటి, డోర్ తీసిన సెన్సార్, ఈ మూడే వస్తున్నాయి. చూసారు కదా, హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది, ఫ్యూయల్ తక్కువ ఉంది, డోర్ తీసి ఉంది. ఓకే, మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఉందండి. ఓకేనా, మనకి ఇది బేసిక్ వేరియంట్, కంఫర్ట్ లైన్ అంటారు. ఎటువంటి ఎయిర్ బ్యాగ్లు అయితే ఉండవు. ఇది బ్యాక్ సైడ్ లుక్. సీట్ కవర్లు చెప్పా కదా, 2010లో ఉన్నటువంటి సీట్ కవర్లే. డోర్ క్లోజ్. చూడండి, 2010లో ఇచ్చినటువంటి బ్యాగ్. ఇక బయట కొనరు, బయట కొనేంత టైం కూడా ఉండదు వీళ్ళకి. ఓకేనా, ఇంక ఇలాంటివే కొనాలనుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ కిట్. సో బంపర్లు పెయింట్ అయినాయి, గ్లాసులు మారినాయి అంతే, యాక్సిడెంట్ కాలేదు. టైర్ స్టెప్ని ఓకే. సో మీకు ఇంజన్ కండిషన్ అయితే చూపిస్తా. అన్నదా ఒకసారి పట్టుకో. ఆ బటన్స్ తగలు నీకు, సైడ్కి పట్టుకో. చూసారు కదా ఇంజన్, కంపెనీ పేస్టింగ్, బాడీ అంతా కూడా. మీరు ఇక్కడ చూసుకుంటే బాడీ ఎక్స్టర్నల్గా కొంచెం డల్ అయి ఉండొచ్చేమో కానీ కలరు, లోపల ఇంటీరియర్ మొత్తం కూడా మంచిగా ఉంది. ఓకేనా, సైడ్ రా. ఇంటీరియర్ మొత్తం కూడా మంచిగానే ఉంది. సో వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. దీన్ని ఒకసారి అయితే నేను స్టార్ట్ చేసి చూపిస్తా. ఇంజన్ దగ్గర పెట్టిది. వెహికల్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయ్యే ఉంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి మీకు సౌండ్ అనేది రాదు. కాకపోతే ఇది ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్ అయితే ఉంది. నాకు ఇక్కడ బెల్ట్ తిరిగే శబ్దం తప్పితే నాకు ఇంకా వేరేది ఏది కూడా కనపడట్లేదు. లైట్ ఇట్రా, ఒకసారి నువ్వు ఇట్రా. వెనక కూర్చొని సెంటర్ మిడిల్లో వీడియోది రన్నింగ్ చేసి చూపింది. ఇక్కడ దాకా వెళ్ళొస్తుంది ట్రైల్కి. ఏసీ ఆన్ చేస్తున్నా. ఓకే అండి, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకంతా ఇది కొత్తగా ఉండొచ్చు. బట్ నేను వెహికల్స్ అయితే సేల్ చేస్తా, రివ్యూ ఇవ్వను.
సో ఈ వెహికల్ వచ్చేసి 2010 మోడలు వోల్క్స్వ్యాగన్ పోలో. మనకి బండి చూసినట్లయితే 80,000 దగ్గరకు తిరిగింది. ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు, జెన్యున్గా ఉంది. వెహికల్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నా. కేవలం దీని ప్రైస్ వచ్చేసి 1,55,000 ఫిక్స్డ్ ప్రైస్ అండి, ఎటువంటి బార్గెనింగ్ అయితే లేదు. 1,55,000 ఇంత క్వాలిటీ వెహికల్ మనకి దొరకదు ఆ బడ్జెట్లో. సో చాలా మంది స్టూడెంట్స్ కోసం అడుగుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ సమ్మర్ స్టార్ట్ అయింది, పిల్లలు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, అలానే బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు, నేర్చుకోవడానికి అలానే కాలేజ్ వెళ్ళడానికి కూడా కావాలి అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేనైతే క్వాలిటీ వెహికల్స్ తీసుకురావడం జరిగింది. ఎందుకు క్వాలిటీ అన్నాను అనేది కూడా మీకు ఇప్పుడు ట్రైల్ కొట్టి చూపిస్తున్నా చూడండి. ఇంకోండి సెకండ్ గేర్లో ఉన్న థర్డ్, బ్రేక్స్ కానీ సస్పెన్షన్ కానీ. ఇంకోండి స్పీడ్ బ్రేకర్ ఎక్కించా కొంచెం కూడా. ఓకే, బయటికి వెళ్దాం. ఎటువంటి ఇది కూడా లేదు, మంచి పర్ఫెక్ట్గానే ఉంది. సో దీంట్లో మనకి మైనస్ ఏంటంటే చిన్న పని, ముందుకి బంపర్ పెయింట్ అయింది. బంపర్ పెయింట్ అయినప్పుడు చూసారు కదా, బంపర్ పెయింట్ అయినప్పుడు ఈ ఫైబర్ ఐటమ్ ఏదైతే ఉందో అది ఊడిపోయింది. దీన్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అంటే కొత్త పార్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ చూసారా బోల్ట్, ఈ బోల్ట్ అనేది నేను ఎక్కిచ్చిస్తా. ఇక సెకండ్ హ్యాండ్ బండి కంటే కామన్, నేనేం ఇంజన్ వైపు అయితే ఎటువంటిది మీకు ఇది అయితే చేయట్లేదు. సో నార్మల్గా ఈ బోల్ట్ అయితే ఎక్కించడం జరుగుతుంది. ఓకేనా. సో మెయిన్ మనకు ఆ బడ్జెట్లో ఆ క్వాలిటీలో దొరకవండి. 1,50,000 బడ్జెట్లో, 1,50,000 బడ్జెట్ పెట్రోల్ బండి. మైలేజ్ చూసుకున్నట్లయితే మీకు 16-17 యావరేజ్ అయితే వస్తుంది. సో ఈ పార్ట్ అయితే నేను ఎక్కిచ్చిస్తా. దీనికి ఎటువంటి ఆయిల్ చేంజ్ అనేది కూడా అవసరం లేదు. ఓకేనా. ఢిల్లీలో ఉందండి. దీని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వచ్చేసి హైదరాబాద్ వరకు 16,000. ఇకపోతే ట్యాక్స్ వచ్చేసి దాదాపుగా పైకి పెట్టన్నా, ఇకపోతే ట్యాక్స్ వచ్చేసి దాదాపుగా మనకి 32,000 నుండి 36,000 వరకు పడుతుంది. 28,000 నుండి 36,000 మధ్యలో పడుతుంది. 36,000 అంటే మనకి దాదాపుగా ఇది ట్రాన్స్పోర్ట్ ఒక 20,000, ఇది ఒక 36,000, 56,000. బండి అయితే నేను 1,55,000 వదులుతా. చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. మన దగ్గర 11, 12 మోడళ్ళు కూడా ఈరోజు 2,60,000 అడగడం జరుగుతుంది బయట మార్కెట్లో, డీజిల్ అయినా పెట్రోల్ అయినా. సో డీజిల్ బండ్లకైతే సెన్సర్లు కొంచెం ఇబ్బంది అయితే, ఇంజెక్టర్లు కానీ ఇది కానీ కొంచెం ప్రాబ్లంలు ఉంటాయి. సో అది పెట్రోల్ వర్షను, ఆరామ్సే పెట్రోల్ పోసుకొని బండి అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ఇలాంటి స్టాక్ ఇంకా తీసుకొస్తూనే ఉంటా. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తా, 2 నెంబర్లకి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.